Where is the real estate going to head the F&B business to? సో బేసికల్లీ నేను నా హార్టీ పెట్టినప్పుడే అంత పెద్ద స్పేస్ ఎందుకురా టీ తాగడానికి అని చెప్పేసి నన్ను వచ్చి చాలా మంది క్రిటిసైజ్ చేశారు. సో బట్ నాకు అనిపించింది ఏంటంటే నేను దీన్ని సార్ చెప్పినట్టుగా ఇది ఒక పిక్నిక్ అనేది నేను క్రియేట్ చేస్తే ఈ ప్లేస్ సరిపోదు. లాస్ట్ సండే ఓన్లీ మార్నింగ్ నుంచి 7 AM నుంచి 10 PM వరకు 4,300 పీపుల్ విజిట్ చేశారు. సో మేము 140 లీటర్స్ ఆఫ్ టీలు అమ్మాము మేము దట్ వన్ డే. అది ఇప్పుడు నియోపోలిస్ అదంతా అయిపోయిన తర్వాత అది స్పేస్ డెఫినెట్లీ సరిపోదు. సో నేను ఇది డే సెకండ్ మంతే నేను దాన్ని అబ్జర్వ్ చేసి ఇప్పుడు నా ఉన్న స్పేస్ అట్లాగే ఉంచి కొంచెం ఇటుపక్కన అటుపక్కన ఇంకొక 1 acre 1.5 acre 2 acres అలా తీసుకొని దీన్ని స్కేలప్ ఇదే ఉంటుంది. దీన్ని స్కేలప్ చేయడానికి ఏం చేయాలనే ఒక థాట్ ప్రాసెస్. లేదా ఒకవేళ 2 acres నాకు దొరికింది అనుకోండి మంచిది, సో ఐ కెన్ షిఫ్ట్ ఎవ్రీథింగ్. స్పేస్ దొరకాలి కదా అంటున్నా. అంటే దాని గురించి ఇప్పటి నుంచే నేను రెక్కి చేయడం ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అంటే కాంక్రీట్ జంగిల్ అయిపోద్ది ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత, అప్పుడు అసలు మీకు ఎంటీ ప్లేస్ ఇచ్చేదానికి పాసిబిలిటీనే ఉండదంటాడు. ఇప్పుడు నేను అందు గురించే ఇప్పటి నుంచే థాట్ ప్రాసెస్ చూసి నాకు నచ్చింది ఏదైనా దొరికితే నేనేం చేస్తున్నానో ఒకటి కొనడము, లేదా కొని ఇప్పుడు నా టీ పౌడర్స్ తయారు చేస్తున్నాను కదా ఆ ఫ్యాక్టరీ దాంట్లో పెట్టేయడం అనమాట. ఫ్యూచర్ లో ఇన్స్టాగ్రామ్ లో 40 లక్షలు రెంట్ కడుతున్న టీ గురించి